హాయ్ హలో వెల్కమ్ టు చిల్క టీవీ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈద్ ముబారక్ అందరికి. ఉగాది హ్యాపీ ఉగాది, బిలిటెడ్ ఈద్ ముబారక్. రాకేష్ అన్న ఈసారి మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం మాతో కలుసుడు లాంగ్ ఛానల్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఛానల్ ఆల్రెడీ ఉన్నాడు ఇంత. అయితే ఈరోజు అవుట్డోర్ వెళ్తున్నాం. అవుట్డోర్ అంటే మన అత్తకి పోతున్నాం. నలుగురం, బాబాయ్, నేను, మా చిన్నవాడు రాకేష్ అన్న. ఇంత తేయడానికి అయితే తీసుకుపోతున్నాం. ఎందుకంటే అటు బయట సరిగ్గా ఉండయి అలా అందరూ ఈద్ ముబారక్ కదా. స్పెషల్గా పులిహోర చేసుకున్నాం. ఇక టిఫిన్కి అయితే ఉప్మా వేసుకున్నాం, తిన్నాం. ఇప్పుడైతే వెళ్తున్నాం. లెట్స్ గో. ఇప్పుడే రసీదియా నుంచి అయితే స్టార్ట్ అయినాం మై జర్నీ. ముంగట మస్తు లొకేషన్లు ఉన్నాయి. ఈరోజు ఒక ట్రిప్ చూసేద్దాం మన లాగ్లో. ఇక్కడ ఇది ఇంత పెద్ద రౌండ్ బోర్డ్ ఉంది. ఏం లేదన్నా ఈ రౌండ్ బోర్డు మధ్యలో ఒక చిన్న విలేజ్ నివసించవచ్చు. అంత పెద్ద రౌండ్ బోర్డు ఉంది. మేబీ దుబాయ్లో ఇంత పెద్ద రౌండ్ బోర్డు ఎక్కడ లేదేమో. దీనికన్నా మంచి ఒక విలేజ్ ఈజీగా ఉంటుంది. ఫ్లైట్ ల్యాండింగ్కు రెడీగా ఉంది. చూడుర్రి ఎంత నెమ్మదిగా అవుతుంది. కింద ఉంటుంది. చెప్పు రాకేష్ అన్న. రెడ్ కలర్ ఏంటిది ఎల్లో ప్రైజా? ఇయ్యాలటి రేట్ వచ్చి పెట్రోలు ₹3.30 ఉంది ధరమ్స్ లీటర్కి. ఇప్పుడు మేము ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నాం. స్పెషల్ ఎన్ని లీటర్లు పడుతుందో చూద్దాం. ఈ వెహికల్ ఎండ పొడుపు కనబడతలేదు. ఇండియా ఎంత కన్వర్ట్ చేసి చెప్పు అమౌంట్. 3.30 అంటే 3.30 అంటే ఇప్పుడు ఎంత ఉందో ఏమో. 80 అవుతుందా? లీటర్కి 80 ఉంది. ఇంటికాడ అయితే లీటర్ పెట్రోల్ ₹80 పడుతుంది. ఇక్కడ 3.30 ఉంది. 39 లీటర్లు పట్టింది. ప్రజెంట్ అయితే 120. ఇటు రోడ్కి చిన్న విల్లాల ఉన్నాయి చూడు. అటుపక్క ఇటుపక్క మంచిగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చిన్న ఇల్లు. ఇటు ఎట్లుంది అని అంటే మన ఇండియాలో మంచిగా కరెంటు స్తంభాలు, కరెంటు తీగలు, కొద్దిగా గ్రీన్గా ఇవన్నీ మంచిగా కనబడుతుంది చూడు మన ఇండియాలాగా. ఒంటెల్ దుబాయ్ ఎనిమల్స్ ఒంటెల్. 100 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు గుట్టలు వస్తున్నాయి ముంగట. బండి పట్టు. ఏది ఇది సూపర్ బండి. బైక్ నన్ను నడిపించుకుంటూ పోవచ్చు కదా. ఆదిలాబాద్ పోయేటప్పుడు కూడా పెద్ద గుట్టల్ని కట్ చేసుకుంటా 4-way లైన్ చేసిర్రు. సేమ్ ఇట్లనే అత్త ఓమన్ పోతున్నాం కాబట్టి చిప్స్ కూడా ఓమన్ చిప్స్ తీసుకున్నాం. మేము దాదాపు 10-20కి వెళ్ళినాము. ఇప్పుడు 12-20 అవుతుంది. 2 గంటలు నడిచింది వెహికల్. ఇప్పుడు వచ్చినాం. ఈ అత్త డ్యామ్ అనేది ఫస్ట్ టైం మేము వచ్చుడు. ఏం చేద్దామంటావు మరి? గూగుల్లో సెర్చ్ చేసి వచ్చినాం. జస్ట్ ఇప్పుడే వెళ్ళిన కాడ నుంచి అంటే ఇప్పుడే గాడి ఆపినాము. ఇక్కడ కొద్దిగా ఫోటోలు తీసుకొని
మళ్ళీ వెళ్ళాలి డ్యామ్ కాడికి. అమ్మా ఇట్లా మెట్లు ఎక్కక ఎన్ని రోజులు అవుతుంది, దమ్మేస్తున్నది. వ్యూ అయితే మంచిగా ఉన్నది. ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకోండు, వీడియోలు కూడా తీసుకోవచ్చు. ఒకసారి రౌండ్ వేసేద్దాం అత్త సిటీని. ఇది ఇక్కడి మ్యూజియం. ఇది మొత్తం పురాతనమైన ఈ దుబాయ్ గురించి అదంతా ఇందులో ఈ మ్యూజియం తెలుసు కదా. ఈరోజు అయితే మొత్తం ఎక్కువ పిలిపిన వాళ్ళే ఉన్నారు. కొండల మధ్యలో సిటీ ఎంత బాగుందో చూడుర్రి. మొత్తానికి అయితే వచ్చినాం అత్త డ్యామ్. అత్త డ్యాముకు పోవాలంటే అటు ట్రాఫిక్ జామ్ ఉందని కొద్ది దూరంలోనే ఫ్రీ పార్కింగ్ పెట్టిర్రు. ఇక్కడ నుంచి షటిల్ బస్ పెట్టిర్రు 10 నిమిషాలకు ఒకటి. ఇదంతా లైను చూసిరు కదా డ్యామ్కి పోతుంది. ఇదంతా ఇంత పెద్ద లైను. షటిల్ బస్ ఆడుంది. మా లైన్ ఇక్కడ ఎండ్ అయింది. అక్కడ బస్సు కనబడుతుంది కదా, ఆ బస్సు అక్కడ దాకా పోవాలి మేము ఇప్పుడు. ఈ షటిల్ బస్సు ఇక్కడ నుండి అక్కడ తీసుకుపోతుంది డ్యామ్లకి. ఇక్కడ అంతా ఫ్రీ పార్కింగ్. లైన్ ఎక్కడి వరకు ఉందో చూడు. బస్సులో వస్తున్నాం. ఫ్రీ బస్ అగ్గ ధరకే పోతుంది. డ్యామ్ కింద మాత్రం ఇట్లా మంచిగా ఉన్నది. అక్కడ షేక్ ఫోటోలు ఉన్నాయి. ఆ డ్యామ్ నుంచి వాటర్ కిందికి జారుతుంటాయి. ఇదంతా కింద పార్కు డ్యామ్ కింద. ఇప్పుడు మనం ఏదైతే బోట్ చేయాలనుకున్నామో ఓమన్ అత్త డ్యామ్ మొత్తానికి అయితే వచ్చేసినాము. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఈరోజు బోట్ ఎక్కాలంటే మట్టుకు కష్టమే. లైన్ ఎక్కడ చూసినా బాగానే ఉంది లైను. నీళ్ళు అయిపోతున్నాం. ఇది డ్యామ్. ఇది నార్మల్ టైంలో వస్తేనే మనం దీంట్లో తిరగగలుగుతాం. ఇప్పుడు వస్తే మట్టుకు కష్టమే. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ లైన్ చాలా ఉంది. ఇక్కడికి వస్తే మాత్రం మస్తుంది. ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే సెలవులల్లా మనం ఎటు కూడా తిరిగేటట్లేదు. ఎందుకంటే ఏడిపోయినా కానీ ఫుల్ లైన్ ఉన్నది. బోటు కూడా ఎక్కలేకపోతున్నాము. ఇప్పుడు ఏడు దాకా రావాలంటేనే 3-4 బస్సులు చేంజ్ చేసినాం. బాబాయ్ ఏడున్నాయి తను ఎటు ఉన్నాడు బాబాయ్. లొకేషన్ మాత్రం కేక ఉన్నది. మేము బోట్ ఎక్కతందుకు ట్రై చేస్తున్నాం కానీ అక్కడ పిచ్చి జనాలు ఉన్నారని రిటర్న్ వచ్చేసినాము. ఒకసారి వ్యూ వేసేసుకుందాం. ఎటు చూసినా కానీ జాతరలాగా ఉన్నారు చూడు. ఇది డ్యామ్, ఓమన్ అత్త డ్యామ్. ఇక్కడ ఫోటో దిగాలన్నా.
మళ్ళీ కిందికి పోవాలంటే ఇక్కడ లైన్ కట్టాలి. ఇక నడుచుకుంటా పోయిందే బెటర్ అని మేము నడుచుకుంటూనే పోతున్నాం. దమ్ముకొస్తారు. ఈ మెట్లు ఇప్పుడు ఎక్కుడు దిగుడు చేస్తే ఏం గుర్తొస్తుంది అనేది, చిన్నగా ఉన్నప్పుడు శివరాత్రికి వెమ్లాడ పోతుంటిమి. నాంపల్లి గుట్ట ఎక్కాలంటే కిందికి మీదకి ఎక్కుతుంటిమి. ఇంకా అది ఘోరంగా ఉంటుంది, ఎందుకంటే మెట్లు ఉండకపోతుండే, రాయిలకే మెట్లు ఎక్కుతుర్రి. ఇప్పుడంటే మంచిగా మీద దాకా ఆటోలు పోతున్నాయి, వెహికల్ పోతున్నాయి. కానీ ఇప్పుడు కూడా శివరాత్రి వేములవాడ రాజన్న గుర్తొస్తుండు. జన జాతర జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ. ఇదంతా నడుచుకుంటా దిగాలి. ఇక దుబాయ్లో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి సైన్ బోర్డులు ఉంటాయి, మనం ఇట్లానే కంపల్సరీ ఫాలో కావాలి. ఇక మేమైతే తిరిగి కాళ్ళు గుంజిన ఆకలి అవుతుందని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను రూమ్కు. పొంగ మధ్యలోనే తిందామని. అంత దూరం వెళ్ళినాం కానీ బోట్లో మాత్రం ఎక్కలేకపోయినాం, ఎందుకంటే జనాలు ఆ విధంగా ఉన్నారు కాబట్టి. పులిహోర తీసుకొచ్చినట్టే ఉన్నది. ఇప్పుడు దాని టైం వచ్చింది. పులిహోర ఒక్క నిమిషం కలుపు మంచిగా. ఇక సైడ్కి కలుపుతా మొత్తం కలిపి. స్నానం చేసిన అట్లా ఉంటుంది. సైడ్కి కలిపి పులిహోర మామిడికాయ తొక్కు పులిహోర, చిప్స్ తెచ్చినాం, జ్యూసులు తెచ్చినాం. చాలా స్పెషల్ దీని గురించే తీసుకొచ్చిన. ఇది ఉండాలి ఇట్లా అట్లా ఉండండి, జాగ్రత్త పెట్టాడన్న. తిన్నా మంచిగా నేను మహమ్మద్ అలీ గారు కొండపురం ఎటో పోతున్నాం. మంచిదా పులిహోర అంటే ఖరాబ్ అయితే ఏమనుకున్నాం కానీ కొద్దిగా ఎండకు ఆడికత్తుంది. దుబాయ్లో IPL తుక్కు కొడుతున్నారు. 1లు 2Dలు 3Dలు